ఓకే, కొండరాజు గారు. సతీష్ గారు మస్తాన్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం. కొండరాజు గారు. సార్ ఒకటి ఏంటంటే, మేము డిఎస్సి మీద ముందు ఉద్ధృతమైనటువంటి స్థాయిలో స్పందించలేదనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అదైతే అవాస్తవం. మేబీ ఇంత సెక్షన్ ఆఫ్ మీడియా అటెన్షన్ మా కార్యక్రమానికి వచ్చి ఉండకపోవచ్చేమో కానీ, ఎందుకంటే ఇది నేను చెప్తానంటే, దాదాపు నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ జూన్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక స్టేట్ వైడ్ కాల్ తీసుకుని డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రతి రాష్ట్రంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా రోడ్డెక్కాం. మా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ దగ్గర, జిల్లా పరిషత్ దగ్గర నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి దానికి జక్కంపూడి రాజా ఎవరైతే మా ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ కార్పొరేట్ చైర్మన్, ఇప్పుడు మా పార్టీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో ఇక్కడ భారీ ఎత్తున మేము ధర్నా చేసాం. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ స్ఫూర్తి మాలో వచ్చి ఉండొచ్చు కానీ మేము ముందు స్పందించలేదు అనేటువంటి మాట పూర్తి అవాస్తవం. అంటే మధ్యలో మీరు అన్నట్టు కరెక్టే. మెగా డిఎస్ వ్యవహారంపై మీరే మాట్లాడారు, రాష్ట్ర వ్యాప్త చర్చకు మీరు కారణమయ్యారు, బాధితుల్ని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు. దీన్ని ఎవరు డినై చేయట్లేదు, అజయ్ గారు అని అందరూ, అది కరెక్టే. కానీ ఆ తర్వాత కంటిన్యూటీ లేదు కదా, దాని మీద మీరు లేరు కదా, ఆ ఇష్యూ మీద లేరు కదా. ఇప్పుడు డెఫినెట్ గా కంటిన్యూటీ అంటే, మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ, లేదంటే అన్యాయం అయిపోతున్న విద్యార్థులతో మాట్లాడటం కానీ, వివరాలు తెలుసుకోవడం కానీ, వారి తరఫున వారు ఎవరైనా కోర్టుకు వెళ్తామంటే ఆ లీగల్ ఎయిడ్ సపోర్ట్ చేయడం కానీ ఆ రకంగా. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఓవరాల్ 60 days 90 days ఉద్యమంలో నడవదు. ఉద్యమం అనేటువంటిది క్రమేపీ ఉధృతి అవుతూ ఉంటుంది. అది రెండవది, మీకు ఇంకో విషయం చెప్తాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అబద్ధాలు చెప్పే మనిషి నేనైతే కాదు. నేను వాస్తవంగా ఏంటంటే, అంటే మా పార్టీ వాడిని అయినప్పటికీ ఉన్న నిజం మాట్లాడుతున్నాను. ఇదే జిల్లా పరిషత్ దగ్గర, జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణాలయం అని బాగా ఫేమస్ వైజాగ్ లో, మేము అక్కడ మీటింగ్ స్పీచ్లు అవుతున్నాయి. స్పీచ్లు అవుతున్నప్పుడు ఒక ఆవిడ నా పక్కకు వచ్చింది, జనంలో వచ్చి, సార్ నేను మాట్లాడతాను, నాకు మైక్ ఇవ్వండి, నేను డిఎస్సి అభ్యర్థిని అన్నది. టు బి ఫ్రాంక్, నాకు వాస్తవంగా నేను రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ కోణంలో నేను ఏం ఆలోచించానంటే, ఏంటి ఇవిడ ఎవరో వచ్చింది, ముక్కు ముఖం మనకు తెలియదు, ఏమైనా తెలుగుదేశం జనసేనలో ఏమైనా ఏమైనా పంపించారా ఏంటి, ఈవిడ మైక్ తీసుకుని డిఎస్సీలో అంతా న్యాయమే జరిగిందని అంటే మన పరిస్థితి ఏమిటి, ఇది నేను ఆలోచించాను టు బి ఫ్రాంక్. అయితే ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రాజా ఇద్దరు, లేదు రాజు ఇవ్వు, ఏం నష్టం లేదు, ఇవ్వండి మైక్ అన్న. నాకు తెలియదు ఆవిడ గురించి. ఆవిడ చెప్పింది సార్, ఆవిడకున్న కష్టం, ఆవిడ పడిన బాధ, ఆవిడ ఎలా మోసపోయింది, ఎలా అన్యాయం గురించి ఏడిస్తే నాకే కళ్ళ చెమర్చే. ఆహా, నిజంగా అయితే డిఎస్సి కుంభకోణం ఈ స్థాయిలో జరిగిందా అని చెప్పి వ్యక్తిగతంగా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు మేమేమవుతున్నాం, ఇప్పుడు మస్తాన్ రావు గారు ఏమంటున్నారంటే, ఢిల్లీలో జరిగింది, అక్కడ ఆయన మాట్లాడారు, ఇక్కడ ఎందుకు మాట్లాడని మీరు చెప్పండి. ఢిల్లీలో అక్కడ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి కానీ బాధ్యత వహిస్తే, ఇక్కడ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా నీట్ పరీక్ష అందరూ ఈ రాష్ట్రంలో కూడా రాశారు కదా, దాని బాధ్యత తీసుకుని నారా లోకేష్ తో మీరు రాజీనామా చేయించండి. మాట్లాడంటే అర్థం ఉండాలి. బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం ఏంటండి, బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం ఏంటి, మేము మాట్లాడలేదా, మా విద్యార్థి విభాగాలు మాట్లాడలేదా, అవి మీకు కనపడవా? రాజకీయంగా నారా లోకేష్ ని రాజీనామా చేయమన్నందుకే ఇంత రచ్చ చేస్తూ లేనటువంటి పొలిటికల్ డైవర్షన్ తెచ్చారన్నది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజలకు విషయం అర్థమైన తర్వాత ఉద్యమం ఎంతెంతై ఒడిడెంతై ఉధృతి చెంది చెలో సార్, ఇందాక అంబటి రాంబాబు గారికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఏంటంటే